జోడీ సెమీఫైనల్స్. సెమీఫైనల్ హై టెన్షన్ డ్రామా లోడింగ్. ఒకరిని మించిన ఒకరి పర్ఫార్మెన్స్లతో హోరాహోరీ యుద్ధం. శ్రవణ్, ఇప్పుడు చూడదు కాదని ముఖ్యం, బుల్లెట్ దిగిందా లేదా. మానసి చైతన్య నెక్స్ట్ లెవెల్ ఇద్దరు. కాన్సెప్ట్ కి బ్యూటిఫుల్. Master, very ambitious act this is. చూసాను కళ్ళలో కళ్ళలో దాచాను రెప్పలే వేయనంతగా కనుల పండగే. వెళ్ళిపో, నీకు ఏం కాదు, వెళ్ళిపో, ఏం కాదు, వెళ్ళిపోతే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. బ్యూటిఫుల్ కాన్సెప్ట్. కాలాలు కళ్ళారా చూసేనులే వసంతాలు వేచింది రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. That's a Fadu performance. Rishma, you were fantastic. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళ వేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. హర్ష అండ్ డింపుల్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగా చేశారు. తేజస్ మాస్టర్ సూపర్ కొరియోగ్రఫీ. My Abhi Master, you are oof. ఇది ఫైనల్స్ అయితే ఫైనల్స్ మీదే. This is double O. సెమీఫైనల్స్ నుంచి రేస్ టు ఫినాలేలోకి క్వాలిఫై అవుతున్నటువంటి జోడీ. We are very sorry to say you are eliminated. హలో హలో, అరే భాస్కర్, ఎప్పుడు ఏమైంది? అరే ఏమో గుర్తుందా? ఉంది. ఏ పార్టీ గుర్తు కావాలి? గుర్తు కాదురా, ఇవాళ నా బర్త్డే. అవునా? సరేరా. రాజు బర్త్డే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఏమరా మీ పిల్ల పిలుస్తూ వస్తలేదు? నువ్వు పిలిచినావు బర్త్డేకి రామమ్మా, బర్త్డేకి. నమస్తే. ఓలే నేను పక్కకున్నాడు చెంచా కర్రా వేయడు, అందుకే చెంచాలు వేసుకోవచ్చు.
అన్నకు పెట్టు నా బర్త్డే ఇంకా చేయి పట్టుకుంది అది వదిలే, అది నీ పిల్లం అనుకుంటారు, ఇది నా పిల్లం అండి. నాకా బద్ధకం, కుర్చీలోంచి లేకలేను, డాన్స్ చేయడం ఓపిక లేక పని తీసిన ఎంట్రీ ఇచ్చి అంతే. పక్కింటి సుబ్బారావు చూడండి, పెళ్ళైన వారానికి ఒక సినిమా తీసుకెళ్తాడు. ఏ రోజు మీరు తీసుకెళ్లారా? పెళ్ళై నేల అవుతుంది, అందరికి పిల్లలు పుట్టారు. పిల్లల గురించి ఏమైనా ఆలోచించారా? అందుకనే కదా పిల్లని పెట్టాను. ఏమండి? పూర్తి వినే వాళ్ళు పిల్లోని చూసుకోయే. నేను పిల్లోనే. కొంచెం న్యూస్ చదవరా. అలాగే అయ్యారు. కిస్సులకి హగ్గులకి ఓకే అన్న రేష్మి. అది ఎప్పుడో అన్నానులే. నీకు అభ్యంతరం లేకపోతే కానీ చూడడానికి మాకు ఉండాలి కదా అభ్యంతరం. ఈ వయసులో కిచ్చులాకులు బాగోవుగా. కుర్చీలో కూర్చుని కాళ్ళు చచ్చిపడిపోయి ఒకడంట. కుర్చీలో కూర్చొని కాళ్ళు చచ్చిపడిపోయి అంటండి ఒకటే. ఆరు నూరైనా సరే నిన్ను పెళ్లి చేసుకుంటా. నన్ను పెళ్లి చేసుకోవాలంటే మా డాడీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నువ్వు ఎదవైనా పర్లేదు, కానీ నీ వెనకాల మాత్రం పెద్ద కుటుంబం ఉండాలి అని అంటేనే మా నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇప్పుడు నాకు అర్జెంట్ గా 3 క్యారెక్టర్లు కావాలి. హలో రష్మి గారు, చాలా రోజుల నుంచి క్యారెక్టర్ అడుగుతున్నారు, నాకు అమ్మ క్యారెక్టర్ చేస్తారా? తప్పు తీసుకొడతా. బాబాయ్ ఫోన్ చేస్తా. శివాజీ బాబాయ్ చెప్పు తెగుద్ది అని అనలేము. ఎవడ్రను అనవసరంగా ఎదవనైపోయానా? దొరికింది సంతరా ఇదే. సినిమాల్లో మీరు ఏం చేస్తుంటారా? డైలాగ్ లేవలేదా? వెనక తిరుగుతూ ఉండాలి, జై అని కొడుతూ ఉండాలి. ఇది నా పెళ్లి గట్టెక్కించి. అయ్యా నువ్వు మా కోసమే పుట్టావయ్యా, ఇదే మాకు పెద్ద డైలాగ్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మూడే కదా, ఏం చేస్తా ఉంటాడు? ఛత్రపతికి జై, ఛత్రపతికి జై. ఛత్రపతి ఎందుకు వచ్చాడు? ఆ సినిమా కూడా మేమే చేసాం. 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి నాన్న. తెలుసు మా అందరికి. నేను 6 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాను నాన్న. నాన్న మీకు అర్థమవుతుందా? నేను పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయా. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్. ఇప్పుడు సినిమాలో పెళ్లిళ్ళు జరుగుతాయి, బయట పెళ్లిళ్ళు జరుగుతాయి, రెండింటికి తేడా ఏంటి? సినిమాలో పెళ్లిళ్ళకి కష్టాలు అన్ని అయిపోయాక పెళ్లి మొదలవుద్ది, బయట పెళ్లి మొదలయ్యాక కష్టాలు మొదలవుతాయి. ఇవి ఉన్నట్టుండి నేను కనిపించకుండా పోతే ఏం చేస్తావు? అలా ఊరుకుంటా అనుకుంటున్నావా? పేపర్లోని టీవీలోని ప్రకటనలే ఇస్తాను. ఏమని? నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని. రాత్రి తాగావు. తాగలేదు. నువ్వు తాగావు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావే? టీవీ చూస్తూ నవ్వుతున్నావుగా. టీవీ చూస్తూ నవ్వుతూ కూర్చుంటే తాగినట్ట? ఆఫ్ చేస్తున్న టీవీ చూస్తే ఎందుకు నవ్వుతున్నావు? పక్కింటి ఆవిడ చీర కొనుక్కుంది, చాలా బాగుంది. రేట్ ఎంతో కనుక్కో చెప్తాను, కొనేద్దాం, మనం కూడా కొనేద్దాం. అది అడిగాను, నాకేం తెలుసు, మీ ఆయనే ఇచ్చాడు, మీ ఆయనే కొనుక్కో అంది. మంచిలకు రోజులు లేవండి, చెప్పొద్దని చెప్పాను. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో. రోజు నా వల్ల కాదు సార్, కొద్ది జీతం పెంచండి సార్. నీకు ఏ డేట్కి ఇస్తున్నావు జీతం? 1st తారీఖు ఇస్తున్నావు సార్. ఇప్పటి నుంచి 5కి ఇస్తా, పెంచాను పో. ఓకే సార్. ఏంటి మమ్మీ ఎవడీడు? చెత్త పట్టుకెళ్ళేదేంటి? పిచ్చెక్కిన కోరట బొచ్చంతా పీక్కుందని తెచ్చి మా చేతులు పెట్టుకుని మేమే చేస్తామమ్మా. అక్కడ చెత్త పట్టుకెళ్తే ఆ చెత్త తీసుకెళ్లి వాళ్ళ చేతికి అందివ్వాలంటే మనం. చెత్త తీసుకునేవాడా? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, అసలు హైదరాబాద్ లో మొత్తం ఎన్ని జోన్లు ఉంటాయి సార్? 30 జోన్లు ఉన్నాయి. మీకు జలుబు వస్తే జ్వరం వస్తే కనీసం గేట్ కూడా దాటరు. అలాంటిది మేము జలుబు వచ్చినా రోగం వచ్చినా కష్టపడతాం సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. మీరు కాకపోతే 100 మందిని పనులు పెట్టి చేయించుకుంటాం పని. అసలు ఇక్కడ పని ఎలా జరుగుతుందో నేను చూస్తాను. మన ఉద్యమం స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ కూర్చోరండి.
ఏప్రిల్ 28కి తను హీరోయిన్ అయ్యి 31 ఇయర్స్, నేను హీరో అయ్యి 31 ఇయర్స్. మీ అందరికి ఇంకో విషయం చెప్పాలి, రష్మి కూడా అప్పుడే వచ్చి 31 ఇయర్స్. ప్రేమించే ప్రేమవా పువ్వులే పుష్పించే. ఇట్స్ అవుట్ స్టాండింగ్. రామప్రసాద్ గారు వీళ్ళందరూ మీ ఫ్రెండ్సా? ఎస్. ఏం చేస్తుంటారు? ఇతను డాక్టర్, అతను లాయర్, అతను పోలీసు. మమ్మల్ని చాలా మటుకు చెత్త వాళ్ళని ఎప్పుడు దూరం పెట్టాలనే చూస్తారు. వీళ్ళు చెత్త వాళ్ళు, చీప్ గా తీసి పడేస్తారు మమ్మల్ని. మీరు ఇక మీదట ఫీల్ అవ్వకల్లా, ఎవడైతే చెప్పాడో వాడు చెత్త, మీరు ముత్యం. వాళ్ళందరూ ముందు వస్తే మీరేంటి ఇంత లేట్ వచ్చారు? పని చేయడానికి వచ్చారా ఇక్కడ అడుక్కుంటున్నారా? అడుక్కోవడానికి వచ్చాం. ఇవ్వండి సార్, 2 ఎపిసోడ్లు ఇవ్వండి సార్, 3 ఎపిసోడ్ ఇవ్వండి సార్. ఒక్కొక్కరు బండారం బయట పెడదాం. పద తీరా, ఒక్కొక్కరిది బయటిది. హర్యానా రీసెంట్ గా రామప్రసాద్ బర్త్డే పార్టీ అయిందండి, అప్పుడు మిగిలినవండి ఇవి. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. వరుస తీస్తాగన్నా. దా నువ్వు రైట్ రా అన్నా పళ్ళ సెట్లు ఉన్నా. చెత్తోడి అలివిదే లాంటి ఒకటే చేయండి. మీ ఇంట్లో చెత్త అంతా తీసి 4 రోజులు ఉంచండి, ఆటోమేటిక్గా తెలిసిపోయింది. ఎవడో వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు. తాత, ఈ రోజు నా పుట్టినరోజు కదా తాత, నువ్వు పనికి పోవద్దు తాత. 10 నిమిషాలు వచ్చేస్తా. త్వరగా వచ్చేయి తాత. కన్నీటి వానా నీ కళ్ళలోనా. ఏంట్రా చెత్తలో పడేసిన పుస్తకాలన్నీ తీసుకుంటున్నావు? అవి నా చదువుకు ఉపయోగపడతాయని, అందుకనే. ఏయ్, మా ఇంటి దగ్గర చెత్త ఉంది, వచ్చి ఊడ్చు. రోడ్ల మీద పని చేస్తే ఆ కంటి నిండా నిద్ర ఉండదు, కడుపు నిండా తిండి ఉండదు. మీరు సాయం కోరితే మేము తప్పకుండా చేస్తాం. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. So let's invite our hero సుమంత్ గారు. మా అన్నయ్య 9 years ఉన్నప్పుడు ఫస్ట్ చూసాను మ్యామ్ మిమ్మల్ని ఒక షోలో, కానీ ఇప్పుడు మా అన్నయ్య 15 years 16కి వెళ్ళబోతున్నాడు ఈ ఇయర్ లో. అప్పటి నుంచి ఎక్కడికి ఎలా సేమ్ ఉన్నారు మ్యామ్? రేయ్, వాడికి 60 ఏళ్ళు వచ్చినా నేను ఇలాగే ఉంటాను నాన్న. అనగనగా సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. అమ్మో, నేను చిన్నగా కనిపించడం కోసమే కదా లంగావోణీలు వేసుకొని తిరుగుతున్నాను, మళ్ళీ నాకు కాళ్ళు పట్టుకుంటాడేంటి? కాదు మీరు ఏంటి ఇలాగే? రేపటి కోసం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. వీకెండ్ అడ్మిషన్? లేదు. నా పేరు బన్నీ. దిస్ ఇస్ అన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. మై నేమ్ ఇస్ బానీ. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? పేరండి? సుమంత్ అండి. సుమంత్. సుమా? అవునండి. మ్యాచింగ్. మ్యామ్ సోమేష్ సుమా. అవును, పద్యాలు ఏమైనా వచ్చా? నేను చెప్తాను. ఇంగ్లీష్ పోయం యా. Salt and camphor both are same, but when you taste it, they are different. Universe mama, listen mama. యూనివర్స్ మామా అంటే? విశ్వదాభిరామ. ఫ్యామిలీ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? Expenses. అమ్మా రైట్ రా. నీకు ఎలారా ఫ్యామిలీ అంటే ఎక్స్పెన్సెస్ ఖర్చులు గుర్తొచ్చాయి? All wives బయటికి షాపింగ్ కి వెళ్తారు, డ్రెస్ కి వెళ్తారు, మేకప్ వెళ్తారు. అంటే ఇంట్లో ఎక్స్పెన్సెస్ కి రీజనే వైఫ్స్ అంటావా? అవును. సరిపోయింది. మీరు ఏ హీరోయిన్
పక్కన యాక్ట్ చేయాలి అని అనుకుంటున్నారు? ఏ రష్మిక, బి శ్రీలీల. ఎవరి దగ్గర చేయాలనుకోవట్లేదు. ఏమంటే ఇప్పుడు నిజంగా వాళ్ళు ఏమి మీతో హీరోయిన్ గా యాక్ట్ చేయట్లే. కాజల్ మీరు ఇంగ్లీష్ లో మాట్లాడతారు అండ్ రాకేష్ దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. You guys are in an age where everything looks very fascinating, but no cigarettes, no alcohol, and no nothing. సుమ గారు చాలా అందంగా ఉంటారని చెప్తున్నారు. Even if you love somebody, try to love like one person and don't be a Gen Z and like don't love like lot of person at once. సుమంత్ గారు కన్నా నేనే బాగుంటాను. మనం ఎక్కువగా ఎవరి దగ్గర కథలు వింటూ ఉంటాము. బన్నీ నువ్వు విన్నావారా కథలు? మా అమ్మమ్మ చెప్పేది కథలు. ఒక రోజు ఏమైందిరా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎందుకు రామ్ ఫుడ్ తినలేదు? ఎందుకు తినలేదురా? ఫీవర్ వస్తుంది. ఫీవర్ వస్తుందని తెలుసు కదా, మరి తెలుసుకోవడం ఎందుకు తినలేదు? ఎందుకంటే భాగి అనింది ఫీవర్ వస్తే హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని. హాస్పిటల్లో జాయిన్ చేసి నీతో పాటు పడుకోవచ్చని తినలే డాడీ. ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవే కదా. సుమా అడ్డ ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో. ఈ వారం మన ఫ్యామిలీ స్టార్స్ లో హీరోస్ వర్సెస్ హీరోయిన్. మీ అందంని నేను ఎంతో బాగా వర్ణిస్తానో ఇప్పుడు చూడండి. కాజు అంటే డ్రై ఫ్రూట్, సుధీర్ అంటే మమ్మల్ని వెల్కమ్ చేయడానికి ఇంతమంది చీర్ కలిసావు. నానా. అవును, అమెరికాలో ఉన్న టెక్సాస్ లో చదువుతున్న మీ లిటిల్ ప్రిన్సెస్ నేనే. సింహమంటే చిన్నోడే చెంతకొచ్చాడే. ఆవిడ సింహ సాంగ్ చేసింది కాబట్టి దగ్గరికి వచ్చి అలా ఏ శోభనం సాంగ్ చేస్తుంటే చచ్చేవాడు. ఒక మంచి సీరియల్ చేశానయ్యా. చెప్పండి పేరేంటి? చెడ్డీ సెరో సగం. చెడ్డీ సెరో సగం. ఏంటి? చెడ్డీ చెడ్డీ అమలు చూపిస్తారేంటండి మీరు? ఎంత లేతగా ఉన్నదే మొక్క. సుధీర్ గారు వేస్ట్ అండి. మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు సింగిల్ గానే ఉంటారు? ఈ ప్రపంచానికి మీరు ఒక ఫాదర్ తెరేసాలా ఉన్నారు తెలుసా సింగిల్ గా. దీపిక ఏంటి కచ్చ కోదిలో? పశుపతి పిందె కదిలింది, పిందె కదిలింది. ఏదో తేడాగా ఉందేంటి? ఏది అలవాటు అయితే అదే దాంతో కాపురం చేయాలి, కొత్త దాంతో చేయకూడదు, కొత్త దాంతో చేయకూడదు. ఒకసారి తుడుచుకోపోయారా? కొంచెం ఒంగరా, నేను తుడుస్తాను. ముద్దు పెడతారా? అసలు దిగి పెట్టండి సార్, పర్లేదు నేను పెట్టించుకుంటాను కావాలంటే. నా రియల్ లైఫ్ హీరో నేనే. దట్ మీన్స్ వాళ్ళకి అంతగా ఇష్టం లేదు నేను కెరియర్ లో ఉండడం. వాళ్ళు కొంచెం చులకనగానే అందరూ చూస్తారు. సో అప్పుడు నాకు అనిపిస్తుంది నా వల్ల మాత్రమే ఇక్కడ ఇప్పుడు దాకా ఉన్నాను అని. సో ఐఎమ్ ద రియల్ హీరో. నా లైఫ్ లో రియల్ హీరో అల్లరి నరేష్.
యాక్టింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అకామిడేషన్ ఫీజులు అన్ని ప్రొవైడ్ చేసి నన్ను ఈ రోజు నేను మీ ముందుకు ఇలా ఉన్నానంటే బికాస్ ఆఫ్ అల్లరి నరేష్. థ్యాంక్ యూ నరేష్ అన్న. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 గంటలకు మీ ఈటీవీలో. నిరంతరము వసంతములి మందారముల మరందములి స్వరాలు సుమాలుగా పూచి. నలుగురు నడిచే దారి కాకుండా వేరే దారి పట్టుకుని ఆ దారిలో మిగతా వాళ్ళు నడిచే విధంగా దానికి రోడ్ వేసి పెడతారు. మందారముల మరందములి నిప్పులోన కాలదు నీటిలోన నారదు నా 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 నా. తర్వాత ఏంటి? గాలిలాగా మారదు ప్రేమ సత్యము ప్రేమ సత్యము. ఆ సబ్జెక్ట్ నువ్వు రైట్ గా పాడాలి. జయించేది ఒక్కటే సాహిత్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మీరు పెర్ఫార్మెన్స్ లో. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. మరణము లేని మలినము కాని ఆత్మ అంత గొప్పది ప్రేమ అని వేటూరు గారు చెప్తున్నారు ఇక్కడ. మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో మన్మధునితో జన్మ వైరం చాటినప్పుడో. ఎందుకో విందుకో ఎవరితోనూ చెప్పాలని ప్రయత్నం చేస్తున్నట్టు బాగా వినిపించింది మాకు. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మనసులో మనసు మురిసేదెందుకో. వంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి. విల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరి. ఏంటంటే మంచి ప్లాన్ వేసావు. లేదు అదేం లేదు సార్. ఆ ప్లాన్ ఏంటంటే మాకు తెలియట్లేదు. నేను చంద్రబోస్ గారు మధ్య మధ్యలో నీ గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటున్నాను. అదుపు పొదుపు లేని ఆనందం కావాలి. ఎవరెవరికి ఎసరు పెడతారు నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఎసరు పెట్టవలే. ఆరాటం ఆపాలి చీకు చింత లేదు చిందులేసే ఊరు పాట ఆట ఇది ఏందంట. ఊరిలోని వారు పాత శ్రీధుతే కానీ పాత బడిన శ్రీధుతి శ్రీనివాస్ కొత్త శ్రీనివాస్. పండగ నేడే మన ఊరికే ఆశలు రేపే. చాలా ఇంటెలిజెంట్ బిట్ అది ఇళయరాజా గారు చేసిన బిట్. మావయ్యారి గడంట దానివల్ల ఎక్కడ లేని అందం వచ్చింది ఈ పాటకి. కాదు చెడంట మంచం ఒకరితో అలిగిన మౌనం వలపుని చదివిన ప్రాయం సొగసులే వెతికిన ప్రాణం వయసులే అడిగిన. మత్తు కలిగించే చాలా గమ్మత్తైన పాట. ఎన్నో రాత్రులు వస్తాయి గానీ నాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. కొండలు గుట్టలు చిందులాడే తదిగినతో వాగులు వంకలు ఆగి చూసే కథ చెబుదాం. జానగారే కదా పాడింది ఈ పాట. అవును సార్. అట్లాగే వినబడిందండి నా చెవులకి. పాట తాలూకు మత్తు కళ్ళ విందుగా వైద్యాల పండగ. జింగిడి చక్క జింగిడి చక్క ఇద్దరి గొంతుకెక్కింది. జింగిడి చక్క జింగిడి చక్క